ఇవాళ ఢిల్లీలో ఎన్డీఏ కీలక సమావేశం జరగనుంది. ప్రధానిగా మోడీ అభ్యర్థిత్వంలో ఎలాంటి అనుమానాలు లేవన్నారు బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్. ఎన్నికల ముందే బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించిందన్నారు లక్ష్మణ్. ప్రభుత్వ సానుకూల ఓట్లే బీజేపీని మళ్లీ గెలిపించాయన్నారు. మూడోసారి మోడీ ప్రధానిగా త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తారన్నారు. ఎన్డీఏ కూటమిలో అన్ని పార్టీలకు ప్రాధాన్యత ఉంటుంది అంటున్న లక్ష్మణ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. సో ఎన్డీఏకి సంబంధించినటువంటి పార్టీలందరితో కూడా ఈరోజు సాయంత్రం ప్రత్యేకంగా ఢిల్లీలో సమావేశం ఉంది. మనతో మాట్లాడేందుకు బీజేపీ పార్లమెంట్ బోర్డు మెంబర్ డాక్టర్ లక్ష్మణ్ ఉన్నారు. లక్ష్మణ్ గారు, ఎలా అనిపిస్తున్నాయి ఈ ఎన్నికల ఫలితాలు? సార్వత్రిక ఎన్నికల్లో చాలా స్పష్టంగా మూడోసారి భారతీయ జనతా పార్టీ వైపు, ఎన్డీఏ వైపు, మోదీ వైపు ఓటర్లు మొగ్గు చూపారు. కానీ ఒక చర్చ మొదలైంది. అంటే ప్రధానమంత్రి మోడీ ఏ విధంగానైతే 400 సీట్లు అని చెప్పుకుంటూ వచ్చారో, 370 బీజేపీ, 400 సీట్లు ఎన్డీఏ అని చెప్పుకుంటూ వచ్చారో, ఆ సీట్లు మొత్తం కూడా తగ్గిపోయాయి. సో ఖచ్చితంగా ప్రధానమంత్రిగా మరొకరిని ఎన్నుకుంటారనే ఒక చర్చ మాత్రం మొదలైంది. దీనికి పార్లమెంట్ బోర్డు మెంబర్గా మీరు ఏం చెప్తారు? ఇవన్నీ కూడా వాస్తవ విరుద్ధాలు, అభూత కల్పనలు, ఊహాజనితం. మేము మా ఎన్నికల ముందే మా ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించ జరిగింది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు కలిసి స్పష్టమైన మెజారిటీ వచ్చినప్పటికీ కూడా వీరు పగటి కళలు గనడము లేదా దాన్ని మరి చిలువలు పలవలు చేసి చూపించడం అనేది వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది. ఈరోజు ఇండియా కూటమి సమావేశం కూడా ఢిల్లీలో జరుగుతుంది. కాంగ్రెస్తో పాటు ఏదైతే ఇండియా కూటమిలో ఉన్నటువంటి నేతలందరూ కూడా హాజరు కాబోతున్నారు. అయితే ఈ సమావేశంలో వాళ్లకు అంటే ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, నితీష్ కుమార్తో సంప్రదించేందుకు కూడా చర్చలు జరుపుతాము, ఆ అంశంపైన కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం అంటున్నారు. అంటే ఇండియా కూటమి మీ కూటమిలో ఉన్నటువంటి పార్టీలతో, ముఖ్యంగా టీడీపీ అటు ఏదైతే నితీష్ కుమార్లతో సంప్రదింపులు జరిపే ప్రయత్నాలు కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా మరి స్పష్టంగా ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి జేడీయూ కానీ, టీడీపీ కానీ, వాళ్ళ బీజేపీ మోదీ గారి కోసమే ఇవాళ మేము మద్దతు ఇస్తున్నాము కూటమికి అని చెప్పినప్పటికీ ఆ లక్ష్యంతోనే ఇవాళ కూటమి ఏర్పడ్డది. ఆ లక్ష్యంతోనే ప్రజలు ఇవాళ తీర్పునిచ్చారు. కానీ వీళ్ళ గుంటకాడ నక్క మాదిరిగా ఏదో కాచుకొని కూర్చుంటే అది సాధ్యమయ్యే పని కాదు. మీరు ఇంకా 5 ఏళ్ళు ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించండి. ఆ రకంగా మొన్న కూడా మీరు ఎన్నికల్లో ప్రధానంగా రిజర్వేషన్లు ఎత్తేస్తారని ఏ రకంగా ఉసిగొల్పారో ఆ రకంగా ప్రజలు తప్పుతో పట్టించే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్లో బంపర్ మెజారిటీతో కూటమి గెలిచింది. సో ఇప్పుడు కేంద్రంలో ఏర్పాటయ్యే సర్కార్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టీడీపీకి కానీ, జనసేనకు కానీ ఎటువంటి ప్రాధాన్యత ఉండబోతుంది? అవన్నీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎవరికి ఏ పార్టీలకు ఆ ప్రభుత్వంలో మరి చేర్చుకోవాలి, ఎంతమంది అనేది వారి వివక్షకే ఉంటుంది. ఆ రకంగా నరేంద్ర మోడీ గారు ముందు చూపుతో భవిష్యత్తు దృష్టి పెట్టుకొని అన్ని ప్రాంతాలకు, అన్ని సామాజిక వర్గాలకు కూడా మరి ప్రాతినిధ్యం కలిగించే రీతిలో, సముచితమైన స్థానం కల్పించే రీతిలోనే మంత్రివర్గం కూర్పుంటుంది. రైట్, ఇది మొత్తానికైతే బీజేపీ అంటే మరోసారి అధికారంలోకి రాబోతుంది కాబట్టి ఇప్పటికే దానికి సంబంధించి ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు.